Hello friends, welcome back to our YouTube channel SVS Kids. సో వీడియో డిస్క్రిప్షన్ అండ్ థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇవాళ మేము మన తెలంగాణ పిండి వంటలు చేయబోతున్నాం. ఒక రకంగా చెప్పాలంటే ఇది మా తెలంగాణ స్నాక్స్, గ్యారెలు, సకినాలు. స్పెషల్గా సంక్రాంతి అండ్ దసరా టైంలో మేము ఇది బాగా చేసుకుంటాము. సో లేట్ ఎందుకు, దాని ప్రాసెస్ ఏంటిదో చూద్దాం, వచ్చేసేయండి. ఫస్ట్ మేము సకినాల ప్రాసెస్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ ఓవర్ నైట్ నానబెట్టుకున్న బియ్యంని మార్నింగ్ గ్రైండ్ చేసుకోవాలి. అందులో ఓమా, నువ్వులు, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి. బాగా పల్చగా కాకుండా కన్సిస్టెన్సీ ఇలా ఉండేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కాసేపు పక్కకు పెట్టుకొని ఈలోపు మేము గ్యారెల పిండి రెడీ చేస్తున్నాము. వీడియోలో కనిపించినట్టు ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ బియ్య పిండిలో వేసుకోవాలి. ఇవి నానబెట్టిన శనగపప్పు. ఇప్పుడు అన్నిటినీ బాగా కలుపుకోవాలి. కలుపుకున్న పిండిలో వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. పిండిని మొత్తం కలుపుకున్నాక సైడ్కి కాసేపు పెట్టుకోవాలి. ఇప్పుడు సకినాలని ఒక క్లాత్ మీద ఈ విధంగా చేయాలి. యాక్చువల్లీ మేము హ్యాండ్స్తోనే చేస్తాము, బట్ ఇది వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ వే సకినాలు చేయనందుకు. సకినాలు ఎంత ఆరితే అంత బాగా వస్తాయి. సో ఫైనలీ సకినాలు రెడీ. ఈ సకినాలు ఆరేలోపు మేము గ్యారెలు చేసేస్తాము. ఫైనలీ గ్యారెలు కూడా చేయడం అయిపోయింది. ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకుందాం. కాస్త ముచ్చట్లు పెట్టుకుంటూ, కాస్త మాట్లాడుకుంటూ, జోక్స్ చేసుకుంటూ మా అప్పాలు అయితే రెడీ అయిపోయాయి. భలే ఫ్రై అవుతున్నాయి కదా. ఇవి అయితే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వన్ ఆఫ్ ది హోమ్మేడ్ స్నాక్స్ ఇవి. ప్లస్ ఇంట్లో చేసుకున్నాం కాబట్టి హెల్తీ కూడా. ఫైనలీ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇవి మేము బయటకు తీస్తున్నాము. సో టేస్టీ టేస్టీ గ్యారెలు రెడీ. ఇప్పుడు ఆరిపోయిన సకినాలను ఫ్రై. ఫైనలీ సకినాలు కూడా రెడీ అయిపోయాయి. ఫైనలీ గ్యారెలు, సకినాలు కంప్లీట్ అయిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. బాయ్ బాయ్, టేక్ కేర్.